ప్రైమ్ నైన్ న్యూస్ కథనాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇటీవల కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలపై ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కథనాలు ప్రచురం చేసింది. అయితే విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ ను ప్రైమ్ ప్రతినిధి కలిసి ఈ విషయాన్ని వివరించారు. ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాలపై మంత్రి ఆరా తీశారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను ఆయన పరిశీలించారు. అలాగే ఈ కథనాలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. సమాజ మార్పు కోసం ప్రైమ్ నైన్ న్యూస్ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కార్పొరేట్ విద్యాసంస్థల యొక్క ఆగడాలను బయటికి తీసి వెలికి తీసే ప్రయత్నం ప్రైమ్ నైన్ న్యూస్ చేపట్టింది. ఇదే అంశంలో శ్రీ చైతన్య కళాశాలపై గత 10 రోజులుగా చేస్తున్న డ్రైవ్లో నమ్మలేని నిజాలు చాలా రోజుకు ఒకటి వస్తూ ఉన్నాయి. ఇవి శ్రీ చైతన్య కాలేజ్ యొక్క ఆగడాలను తీసుకుంటూ పోతే రోజుకు ఒక ఎపిసోడ్ వేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనుమతి లేని హాస్టల్స్, అంతులేని తరగతి గదులు. యాక్చువల్గా తరగతి గదులకి 1-2 పర్మిషన్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఒక పర్మిషన్ తీసుకొని 4-5 తరగతుల గదులను నిర్వహిస్తూ వాళ్ళ ఇష్టాసారంగా కేవలం డబ్బు సంపాదనగా చూసుకుంటున్నారు. కానీ మంచి విద్యను అందిద్దామన్న కాన్సెప్ట్ అక్కడ కనబట్టలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది శ్రీ చైతన్య విద్యాసంస్థల భాగవతం. ఈ విషయాలను మనం ఎప్పటికప్పుడు బయట పెడతా ఉండటంతో ప్రజల నుంచి అత్యంత స్పందన రావటం, ఎంతోమంది హాస్టల్ విద్యార్థులు బలిగొన్న శ్రీ చైతన్యపై హాస్టల్ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా రావటం, ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. రోజు జరుగుతున్న డిబేట్లో ఎంతోమంది ప్రజలు పాల్గొనడం చాలా మనం దాని గురించి అనేసి మనం చర్చించుకోవాల్సిన విషయమే. అయితే ఈ ఒక పక్క మనకి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి తల్లిదండ్రుల నుంచి వస్తున్న స్పందన పక్కన పెడితే ఈరోజు విశాఖ పర్యటనలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావడం జరిగింది. ఆయన స్వయంగా దీని గురించి అడిగి ఈ విషయాలపై జరుగుతున్న దందాలపై నేను మా ప్రతినిధితో మరిన్ని వివరాలు తీసుకుంటాము, మీరు చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళు మనకు సపోర్ట్గా చేయడం చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక ప్రైమ్ నైన్ చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆగడాలను ప్రభుత్వ దృష్టి కూడా వెళ్ళిందని మనం అనుకోవాలి. దానిపైన స్వయాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపైన మరిన్ని వివరాలు నేను తీసుకుంటాను, దీనిపైన ఇటువంటి వాటికి నేను మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆయన చాలా సానుకూలంగా కూడా స్పందించడం, ఇది ఒక ప్రైమ్ నైన్ చేస్తున్న ఒక కార్యక్రమానికి ఇంకో మెట్టు పైకి వెళ్ళిందనేసి అనుకోవాలి. అయితే మనం చేస్తున్న ఈ 10 రోజుల్లో వ్యవధిలో దీంట్లో ఎన్నో లోపాలను బయటపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోపాలను బయటపెట్టగలుగుతున్నాము. అయితే ఇంకా తెరచాటు కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ వెట్లు కూడా మనం బయటపెట్టే ప్రయత్నం మనం చేద్దాము. మనకి నారా లోకేష్ దగ్గర నుంచి స్పందన రావటం చాలా గర్వించదగ్గ విషయంగా ప్రైమ్ నైన్ చూస్తుంది. అయితే ఏదన్నా సమాజం మార్పు కోసం ప్రైమ్ నైన్ ఏ విషయానికైనా కానీ తెగిస్తుందనేసి ఎక్కడికైనా వెళ్తానికి మేము ముందుంటామనేసి మరోసారి మనవి చేసుకుంటూ కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు, ప్రైమ్ నైన్, విశాఖపట్నం.